ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్. ఎక్కడి నుంచి? గౌజ్నగర్. గౌజ్నగర్. ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలంగాణ భువనగిరిలో కూడా ఉన్నాయి కదా, ఎట్లా ఉంటది మరి సార్? టిఆర్ఎస్ కన్ఫర్మ్ ఫామ్ అవుతుంది. కన్ఫర్మ్ ఫామ్ అవుతుంది. ఎందుకు ఎట్లా చెప్పగలుగుతారు? రైతులకు ఇచ్చిన మెజార్టీ బట్టి రైతులకు సహాయం చేసింది కాబట్టి టిఆర్ఎస్ ఖచ్చితంగా మెజార్టీ తోటి వస్తుంది. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం మేము. రైతులకు మంచి చేసిందా మరి? మంచి చేసింది రైతులకు. మంచిగా రైతు బంధు వస్తుంది, ఇంకో నీళ్ళు అంటే కరెంట్ అంటే ఉచిత కరెంటు, ఇవన్నీ పనులు చేసింది కాబట్టి మనకు అర్థమవుతుంది కదా జనాన్ని కూడా ఎవరు ఏం చేసిరు. ఇప్పుడు గతంలో ఎప్పుడు టిఆర్ఎస్ అదే టీడీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని పనులు అయినాయి, అప్పుడు తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఈయన వచ్చినాకనే కేసీఆర్ వచ్చినాకనే పనులు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏడున్నది కానీ ఉంది గొంగడి కానీ. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళు పెట్టిన పథకాలు వాళ్ళు పెట్టిన అందరు పెట్టిరు. సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో రైతు బంధు, మీకు కావాల్సిన మెయిన్ రైతు బంధే కదా. అవును, రైతు బంధు విషయంలో ఎకరానికి 16,000 ఇస్తామని కేసీఆర్ గవర్నమెంట్ అంటుంది. అవును, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటారంటే రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది 15,000 ఇస్తాము, ఇస్తే కౌలు రైతులకు ఇస్తాము, కౌలు రైతులకు లేకపోతే యజమానికి ఇస్తాము, ఎవరికైనా ఒకరికే ఇస్తామని అంటుంది. ఇట్లా అట్లుంటే ఇట్లా అన్నగాది ఇల్లగాది అన్నట్టు చేస్తే ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలనే పడగొట్టినాక నీ గవర్నమెంట్ ఏడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చేది క్లారిటీ చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, ఆయన ముఖ్యమంత్రి అవుతావా, ఈయన ముఖ్యమంత్రి అయితే మీ దాంట్లోనే క్లారిటీ లేదు. ఇతరులకి క్లారిటీ చేస్తారు జనానికి. ఏడ ఇస్తారు మీరు? జనానికి ఇచ్చేది ఏదైనా ఉంటే క్లారిటీ చెప్తే ఏదన్నా జనం ముందు కదులుతారు. సీఎం చెప్పిండు ఈ రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, ఇది ఒకటి ₹1,00,000 మాఫీ చేసిండు అన్నాడు, ఇది రేపు గృహలక్ష్మి పథకాలు పెడుతున్నాడు. అవి వీటి పెట్టిండు కాబట్టి జనానికి అందరికి అర్థమైంది కాబట్టి టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ నుంచి ఎందుకు ఇట్లాంటి మాట అంటే, ఒకప్పుడు 3 గంటల కరెంట్ అంటారు, 10 HP మోటార్ అంటారు, ఇప్పుడు రైతు బంధు కౌలు రైతులకి ఇస్తే వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇయ్యనంటుండు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇయ్యనంటుండు. మరి 10 HP మోటార్ పెట్టుకుని ఏం చేస్తాం? ఉన్నాయో నీళ్ళు మోతాదు పోసాయి గినిగిని అనేవి. మా దగ్గర నీళ్ళ వాటర్ ప్రాబ్లము. అది పోసేది 5 HP మోటార్లు అయితేనే గినిగిని అని వస్తున్నాయి. 24 గంటలు ఇస్తేనే అది నడుస్తుంది. అది నువ్వు 10 HP మోటార్ ఉంటే అది నడుస్తుందా? అలా నీళ్ళు లేదు. 10 HP మోటార్ వేస్తే ఏం చేస్తాం? ఏం చేసుకుంటాం? అది 10 HP మోటార్ వేసుకొని 3 గంటల కరెంట్ ఇస్తే ఎవరికి సముద్రం ఉందా? మాకేమన్నా చెరువులు ఉన్నాయా? ఆ నీళ్లు లేని దగ్గర ఈ 5 HP నడిచేదే మా కష్టం. 10 HP ఏం చేయాలి నడుస్తుంది? నువ్వు ఇచ్చే 3 గంటలకు ఏం పడుతుంది? అది వాళ్ళకే తెలియాలి, అది మనకు కాదు తెలిసేది. రైతుకు అందరికి అర్థమైపోయింది. 3 గంటల కరెంట్ అని 10 HP మోటార్ అనగానే రైతులకు ఎటువంటి దాని మీద ఆబ్జెక్షన్ లేకుండా తీసి పడేసిండు. లేకుండా అయిపోయింది. మామవుతాడు కేసీఆర్. ఎటువంటి అభ్యంతరం లేదు. నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా ఉంటారు. ఎక్కడి నుంచి? అన్నపురం. ఎట్లా ఉంది గవర్నమెంట్ ఇప్పటి వరకు? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మీరు రైతులకు ఎట్లా మంచి చేసిందా? మా గవర్నమెంట్ 2014 నుంచి గవర్నమెంట్ వచ్చినాక ప్రతిదీ రైతుకు ఏదో రకంగా అన్ని రకాల ఉపయోగపడుతుంది. రైతు బంధు గాని, రైతు బీమా గాని, ఇంకా అంటే ప్రతిదీ గవర్నమెంట్ బాగానే చేస్తుంది కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటుంది, రేవంత్ రెడ్డి ఈ రైతు బంధు మేము కూడా ఇస్తాము, అది కూడా ఎకరాకని కాకుండా ఒక 15,000 ఇస్తాము, కౌలు రైతుకి ఇస్తే యజమానికి ఏమో, యజమానికి ఇస్తే కౌలు రైతుకి ఏమని మాట్లాడుతా ఉంది. దాని పట్ల ఏం చెప్తారు? అది చాలా ఆయన మోసపూరిత ప్రకటన అయినది. అసలు పట్టదారికే రైతు బంధు అనేది చెందాలి. ఎందుకంటే నష్టపోతాడు ఆయన. ఒకటి ఎవరు ఆయన ఏదన్నా ఒకటి చెప్పాలి, ఏది క్లారిటీ ఉండదు ఆయన. అంతా ఆయన పేరే తొండి రేవంత్ రెడ్డి. ఆయన అంత రేగినట్టు మాట్లాడుతున్నాడు ఆయన, అంతేగాని అక్కడొచ్చే మాట మాట్లాడు. సేమ్ టైంలో మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గవర్నమెంట్ వస్తే సంవత్సరం పంటకు 16,000 ఇస్తాను ఒక హామీ ఇచ్చిండు ఎకరాకి. అట్లే పోతే మా ముఖ్యమంత్రి చేసే ప్రతి ప్రకటన రైతులు గాని, ప్రజలు గాని ప్రతి ఒక్కరు నమ్ముతురు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుండో పబ్లిక్ కూడా నమ్ముతురు. ఆ రకంగానే మా గవర్నమెంట్ గాని, మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. అది నమ్ముతురు రైతులు. అది ఓకే. దాంతో పాటుగా ఇప్పుడు మరి అదే ఒకప్పుడే 3 గంటల కరెంటే సరిపోతుంది, 10 HP మోటార్ పెడితే అని చెప్పి అట్లా మాట్లాడింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రైతు బంధు విషయం ఇట్లా మాట్లాడుతుంది. ఎందుకు రైతు ఆయన పొంతనం లేని మాటలు మాట్లాడతాడు. అసలు 10 HP అనే మోటార్ రైతులకు ఉండనే ఉండదు. ఎక్కడ ఉండదు. అది 10 HP బోర్ ఉండదు, అది ఉండదు. సేమ్ టైంలో మా ముఖ్యమంత్రి గారు చేసేది చెప్తుంటే అదే చేస్తుండే ఆయన. ఓ 3.5 ఉంటుంది, 7.5 ఏదో ఉంటుంది. దానికి 24 hours కరెంట్ ఇస్తున్నాడు. వాళ్ళే ఆయన ఎవరో కర్ణాటక డిప్యూటీ డికే శివకుమార్ వచ్చి 5 గంటలు అంటాడు. ఈయన ఒక ఇంటర్వ్యూలో 3 గంటలు అంటాడు. అసలు వీళ్ళ మాటలు పబ్లికే నమ్మరు. ఇలా అన్ని బ్రోకర్ మాటలు, అక్కరాని మాటలు, ఏదో రకంగా పబ్బం గడుపుకొని తొండి మొండి మాటలు చెప్పి గవర్నమెంట్ రావాలనే ఒక ఆలోచన తప్ప
పబ్లిక్ కూడా మొత్తం డైలమాలో పెడుతున్నారు వాళ్ళు, కానీ అక్కడ వచ్చి వాగ్దానాలు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మాటలను వాళ్ళ వాగ్దానాలను ఎవరు నమ్మరు, విస్మరిస్తారు పబ్లిక్ కూడా. ఓకే, ఎట్లా ఉంటుంది మరి సార్ ఎన్నికల్లో బరాబరు టీఆర్ఎస్ గెలుస్తుంది. గెలుస్తాం. ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే గారు గెలుస్తారు. మా ఉమ్మడి జిల్లాలో కూడా కొంచెం మెజారిటీ సీట్లు వస్తాయి. సేమ్ టైంలో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 70-75 మినిమం 65 నుంచి 70-75 వరకు సీట్లు వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రి గారే సీఎం అవుతాడు. ఏం పేరు మిత్రమా? నా పేరు శేఖర్, రాసాల శేఖర్ ఎక్కడి యాదవ్. నుంచి అన్న? ఇక్కడనే భువనగిరి మండల్ తొక్కాపురం పక్కన విలేజ్ మాది. భువనగిరి మండలేనా? ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా రైతును, వేరే బిజినెస్ ఉన్నాయి, మనకు Business బోర్వెల్ ఉంది. బిజినెస్ ఉన్నాయి. ఎట్లా ఉంది బ్రో? అంటే మీరు చూస్తున్నారు గవర్నమెంట్ 10 years అవుతుంది, ఎట్లా ఉంది గవర్నమెంట్ పంతి? బాగుంది. 9 సంవత్సరాల నుంచి మంచిగా అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు కూడా మంచిగా అభివృద్ధి కానీ కళ్ళ ముందు కనిపిస్తుంది మనకు ప్రజెంట్ అయితే. కళ్ళ ముందు కనిపిస్తుంది అంటారు. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంది, దాంట్లో భాగంగా కాంగ్రెస్ కొన్ని పథకాలు పెట్టింది, బీఆర్ఎస్ అంటే ఇప్పుడున్న పార్టీ కూడా పథకాలు పెట్టింది. దాంట్లో మెయిన్ గా మీ రైతులకి, మీరు వ్యవసాయం చేస్తా అవును, ఉంటున్నారు, మాకు కూడా 15 ఎకరాల భూమి ఉంది. రైతు బంధు ఎంత వరకు ఆసరా అవుతుంది? అవుతుంది. గతంలో రైతుకు ఎకరాకి ఒక 20,000 25,000 మిగిలేది. ఇప్పుడు అదనంగా ఎకరాకు 5,000 ఇస్తారు కాబట్టి 30,000 బెనిఫిట్ వస్తుంది మనకు రైతులకు. సంవత్సరానికి 10,000 ఇస్తారు ఎకరానికి. సంవత్సరానికి 10,000 వస్తుంది. అంటే 2 దఫలుగా 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు 16,000 కూడా ఇస్తామంటుంది బీఆర్ఎస్ పార్టీ. అవును, ఇంకా అదనంగా రైతు లబ్ధి పొందుతాడు దీనివల్ల. అదే ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక మాట అంటా ఉన్నాడు, ఏంటంటే రైతు బంధు మేము కూడా ఇస్తాము, దాంట్లో కౌలు రైతులకి వస్తే యజమాని రైతులకి ఏమో, యజమాని రైతులకు వస్తే కౌలు రైతులకి ఏమో, ఓన్లీ 15,000 ఇస్తామని అంటా ఉన్నాయి. మరి దీని పట్ల వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోనే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసుకుంటూ పెట్టినారు. ఇస్తే రైతులకు ఇస్తామని చెప్పేసి ఎకరాకి 15,000 ఇస్తామని చెప్పేసి క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ప్లస్ కౌలు రైతులకు ఇస్తామని కూడా క్లారిటీ ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అందులో ఒకటి మేనిఫెస్టో విడుదల చేస్తామంటే ఇద్దరికి ఇస్తామని చెప్పాలి, లేదంటే ఎవరికైనా ఒకరికి ఇస్తామని చెప్పాలి. ఇలా చెప్పడం చాలా అన్యాయము. ఇచ్చా మాత్రం అయితే భూమి పట్టాదారులను ఎవరికైతే ఉన్నారో వాళ్ళకే చేయడం వల్ల ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలు ఓనర్ అనేది దున్నుకుంటాడు. కౌలు రైతులు ఎక్కడో 10% ఉంటారు. భూమి ఓనర్లే 90%. ఇప్పుడు ఈ రైతు బంధు రావడం వల్ల, 24 గంటలు కరెంట్ రావడం వల్ల, ఈ కాళేశ్వరం నీళ్ళు రావడం, సొంత భూమి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దున్నుకోవడం, వాళ్ళే నాటేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ఈ పరంగా ఎవరికి రైతు బంధు ఇస్తే మంచిదంటావు? రైతు భూమి యజమాని అయితే ఎవరున్నారో వాళ్ళకు ఇచ్చడం చాలా బెటర్. వాళ్ళతో పాటు ఎవరైనా కౌలు చేసుకున్న వాళ్ళకు ఉంటే అది వేరే విధంగా ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి ఏ విధంగా ఇస్తే లబ్ధి చేస్తారో ఆ విధంగా ఇస్తే బాగుంటది అని చెప్పేసి నా ఆలోచన. రైతుల మాట ఏంటంటే యజమానులకు, కౌలు రైతులే చెప్తున్నారు స్వయంగా యజమానికి ఇవ్వాలి, కాకపోతే వాళ్ళ దగ్గరనే మేము కొట్లాడి మాకు ఇంతకి లీజుకి అని మేము కొట్లాడుకుంటాం, కానీ మాకు రైతు బంధు ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే అది అన్యాయం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు కౌలు రైతులే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక 190% భూమి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దున్నుకుంటున్నారు. ఒక 10% వరకు మాత్రమే కౌలు రైతులు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనుసంధానం చేసుకుంటా బాగుంటుందని మా ఆలోచన అంతే. దాంతో పాటు ఎట్లా ఉందన్న మరి ఈసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా, ఈసారి కూడా మా సర్వే ప్రకారం మాత్రం మరొకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది 100%. బీఆర్ఎస్ వస్తాను. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మా అంచనా ప్రకారం ఒక 80 పైన వస్తుంది. 80 పైన. కాంగ్రెస్ బీజేపీ పార్టీల పరిస్థితి ఎన్ని సీట్లు వస్తాయి సార్ మీ అంచనా ప్రకారం? బీజేపీకి ఒక 10 లోపు వస్తేట్టున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నాకు బోర్వెల్స్ ఉన్నాయి స్థానికంగా, నేను కర్ణాటకలో బోర్వెల్స్ నడిపిస్తాను. అక్కడ కూడా మన అంతమందికి బీజేపీ గవర్నమెంట్ ఉండే, మన రీసెంట్ గా 6 నెలల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు 136 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. డీకే శివకుమార్ అంటే ఆయన ఒక 65 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళినాడు. మిగతా వాళ్ళని ఒక 70 మంది ఎమ్మెల్యేలను సిద్ధరామయ్య తీసుకుపోయి హోటళ్లలో, లాడ్జ్లలో దాపెట్టి నేను సీఎం అవుతా అని ఢిల్లీకి పోవడం, ఫ్లైట్ ఎక్కడం రావడం, ఫ్లైట్ ఎక్కడం రావడం చూసి మీరు కూడా చూసే ఉంటారు. ఒక వారం రోజులు సీఎం ఎవరు ప్రకటించడంలో కాంగ్రెస్ చాలా ఇబ్బంది పడ్డది. అదే ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకో, ఎవరైతారంటే ఒకేసారి చెప్పేస్తారు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి. అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవడు సీఎం అవుతాడు, ఎవడు ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరు హోంమంత్రి అవుతాడని వాళ్ళ నేనైతాను కొట్టుకోడు. ఒకవేళ అఫ్కోర్స్ వాళ్ళకి మన సీట్లు 40-50 వచ్చినా కూడా ఇంకా రెడ్డి 10 మంది ఎమ్మెల్యేను, రేవంత్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలు తీసుకోపోవడం, వాళ్ళు కొట్టాడుకొని సరిపోతుంది తప్ప, కానీ వాళ్ళైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. ఎటువంటి అభివృద్ధి చేయడం వల్ల నాకు తెలిసినంత వరకు అయితే అంతే. కేసీఆర్ గారే గెలవాలి. కేసీఆర్ గెలవాలి.